హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే మురుకులు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీటి ప్రాసెస్ అయితే చూసేద్దామా. దీనికోసం నేను 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను 1 గ్లాసు పుట్నాల పప్పును మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఈ పౌడర్ వేసుకున్నట్లయితే మనకి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని అంతా ముద్దలాగా కలుపుకోవాలి. మనము ఇది మరి పలచగా కలుపుకోకూడదు. మనం పిండిని పలచగా కలుపుకున్నట్లయితే మురుకులకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి చూసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన మురుకుల కుట్టంలో పిండిని వేసుకుంటూ ఈ విధంగా మురుకులన్నింటినీ చేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్న మురుకులన్నింటినీ నిదానంగా ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి. వీటన్నింటినీ హై ఫ్లేమ్ మీద టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు అదే పిండితోని మనము ఇప్పుడు స్టార్ బిళ్ళ వేసుకొని మురుకులు చేసుకున్నాం కదా! అదే మురుకుల కుట్టంలో వేరే బిళ్ళ వేసుకొని మరో రకమైన మురుకులను కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 రకాల మురుకులను చేశాను. చూడండి, ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మురుకులైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం బౌల్‌లోకి తీసుకుందాము. చూడండి, ఇక్కడ నేను ఒకటే పిండితోటి 2 రకాల మురుకులైతే చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి.